నమస్తే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల సవాల్ని ఎదుర్కొంది. 8 సీట్లను సొంతం చేసుకుంది. మరోవైపు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సో నరేంద్ర మోడీ ప్రధానిగా 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కేవలం అడుగు దూరంలో ఆగిపోయింది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో భారత్ జోడో కావచ్చు, ఇతరితర అన్ని కార్యక్రమాలు చేసింది. ఇక అడుగు దూరంలో అధికారానికి ఆగిపోయినటువంటి కాంగ్రెస్ సో ఏం చేయబోతుంది? మరోవైపు ఇక ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఏమైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తుందా ఢిల్లీలో? మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా అధికారాన్ని చేపట్టబోతున్నదా అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. చాలా కూల్ బ్రాండ్. ఇప్పుడు కూల్ బ్రాండ్ ఎందుకు కూల్ బ్రాండ్ అయింది? ఎందుకంటే ఇక ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మనం మరి ఫైర్ కావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించే పరిస్థితి పార్టీకి వచ్చింది కాబట్టి ఓకే, అది ఆయా శ్రేణులతో ఆ పనులు పరిష్కరించే పని ఉంటుంది కాబట్టి ఇక ఫైర్ కావాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఏమంటారు, పని విధానాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల కౌంటింగ్ రోజు ఏమనిపించింది? చాలా మంది క్రికెట్ లవర్స్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఈ ఒక్క బాల్ 6 కొడితే బాగుండు, మేము విన్ అవుతామేమో అన్నటువంటి ఒక ఆసక్తి ఎట్లా ఉంటారో అట్లేమని అనిపించింది అద్దంకి దయాకర్ గారికి? ఇంకొన్ని సీట్లు వస్తే మధ్యప్రదేశ్ పోవడం అనేది బాధగా ఉంది. మధ్యప్రదేశ్లో కనుక పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఆల్మోస్ట్ ఆల్ గెలుపు తీరాలు దాటే అవకాశం ఉండు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే అవి 20 సీట్స్ వచ్చినా కూడా ఈరోజు 250 వస్తుండే. తర్వాత ఎందుకో ఛత్తీస్గఢ్, పంజాబ్, ఓకే, పంజాబ్ కంప్లీట్గా అకాలీ మాయమైన తర్వాత కాంగ్రెస్ ఆపే కదా ఉన్నది ఆడ పూర్తిగా. ఆ పెర్ఫార్మెన్స్ ఢిల్లీలో పోవడం కూడా అంటే మా మిత్రపక్షాల యొక్క కూటమి ఓట్లు పోవడం కూడా అది పెద్దగా సమస్య అయింది అనిపించింది. వస్తున్నాము అని అనిపించింది ఒక దశ, బట్ ఉసూరు అనిపించినా మోదీ అంత ఇప్పుడు 400 ఇవ్వమంటే వాళ్ళు 200 ఇచ్చింది. అదొక సంతోషం. ఎందుకంటే ఆయన ఒకవేళ 400 వచ్చుంటే ఇట్లా ఉండే పరిస్థితి ఉండేది కాదని నేను అనుకుంటాను. ఒక రకంగా బీజేపీని కాంగ్రెస్ కావచ్చు, ఎన్డీఏ కూటమిని భయపెట్టింది అని అనుకోవచ్చా ఎన్నికల్లో? ప్రజలు ఎంత పెద్ద నియంత్రణైనా, ఎంత పెద్ద ఏమంటారు వ్యవస్థనైనా ప్రజలే కంట్రోల్ చేస్తారు. ఓకే, ప్రజలు మాత్రమే నాయకుడిని తయారు చేస్తారు. నాయకుడుగా కాడు. నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు ఆకర్షితులయో ప్రేరేపితులయో ప్రజలు వాళ్ళు నాయకులు చేస్తారు. అది కాకుండా నేను చేయబట్టి ప్రజలు నాకు ఓట్లు వేసిండ్రని అహంభావపూరితమైన ఎప్పుడైతే వ్యక్తులకు వస్తుందో వాళ్ళ పతనం మొదలవుతుంది. చరిత్రలో 100 రాజరికాలు పతనమైనట్లనే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా పతనమైంది అట్నే. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ మనం రీసెంట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అక్కడ జగన్ కూడా అంటే సెంట్రిక్, నేనే, నాతోనే అనే ఒక ఆలోచన మోడీ గారికి కూడా వచ్చింది. అది చావుదప్పి కళ్ళు లొట్టబోయేటట్టుగా తన మిత్రపక్షాలను బతిలాడుకునే దిశగా ఇలా ప్రజలు తీర్పిచ్చింది. అంటే ఏంటి? ప్రజలు ప్రభువు ఎట్లా ఉండాలనో నిర్ణయించే ప్రజాస్వామ్యం ఇది. కాబట్టి 400 వస్తే రాజ్యాంగం మారుస్తా, రిజర్వేషన్లు తీసేస్తా, అసలు ఈ దేశాన్ని మార్చి పడేస్తా, ఇట్లా అట్లా అని చెప్పేసి ఏదేదో వాళ్ళు అనడాన్ని ప్రజలు గమనించిండ్రు. మేము చెప్పగలం, మీలాంటి వాళ్ళతోనూ మీడియాలో చెప్పగలం, ప్రచార సభల్లో చెప్పగలం, బహిరంగ సభల్లో చెప్పగలం మోడీ ఇట్లా చేయబోతున్నాడని. కానీ దాని నిర్ణయం తీసుకునేది ఎవరు? ప్రజలే. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో ఒకంత ఏమంటాము తక్కువ అనిపించవచ్చు, కానీ ముగుదాడేసినట్టుగా అయితే కనబడుతున్నది కదా. ఇప్పుడు 200 వాళ్ళకి 31 సంథింగ్ ఏదో 40-41 అంటే సింగిల్గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి ప్రజలు నెట్టిండ్రు. ఇప్పుడు మొన్న వరకు పవర్ లేని చంద్రబాబు గారు క్రూషియల్ అయినారు ఒకటేసారి. అది ప్రజలు ఇచ్చిన బలమే. నితీష్ కుమార్ గారు సరే అటు పోయినా ఆయన ఇప్పుడు లబ్ధి పొందిండు, ఏది మళ్ళీ బీజేపీ వైపు పోయినా. తర్వాత ఒడిషా ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, 2 డిఫరెంట్ తీర్పులు ఇచ్చినాయి. నవీన్ పట్నాయక్ ఎప్పుడు కూడా ఊహించలేదు, జగన్ ఓడిపోతా అని కూడా అనుకోలేదు. సో ప్రజల్ని ప్రజాస్వామ్యంలో గౌరవించి వాళ్ళ పట్ల నిబద్ధతతో ఉన్న నాయకులు డెఫినెట్గా పుంజుకుంటారు, బలపడతారు, అధికారంలోకి కూడా వస్తారు. ఇప్పుడు ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు.
అసలు ఒక ప్రత్యామ్నాయ పార్టీ లేదు. ఆ దిశ నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే స్థాయికి వచ్చింది ప్రజాస్వామ్యం, మీన్స్ ప్రజలు. ఓకే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లైన్ అయిన తర్వాత మళ్ళీ ఊపిరి ఎత్తున్నది కూడా ప్రజలే. మీరు బతకాలి, మీరు ఉండాలి అంటే పాలకుల యొక్క స్వరూపాన్ని బట్టే ప్రజలు ఎప్పుడు కూడా మారుతారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నా అంటే మోడీ గారి నియంతృత్వ వ్యక్త అంటే కొన్ని సంఘటనలు మనకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు గోద్రా కానీ లేదంటే కొన్ని ఇష్యూస్లలో వారు చేసినవి ఉన్నాయి, హింసాత్మక సంఘటనలు జరిగినాయి. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో అయింది నియంతృత్వ ధోరణితో వెళ్ళిండు. కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజలకు ఒబేగా ఉండాల్సిన స్థితి ప్రజలు తెచ్చుకున్నారు. అదే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి, అదే ప్రజల యొక్క బలం. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో బలవంతులు. ఒకవేళ ఇది రాజరిక వ్యవస్థ అనుకో, రాజే బలవంతుడు. కానీ రాజు తప్పు చేస్తే కూడా నిలదీసి తిరగబాటు చేసే వ్యవస్థలో ఉన్నాం ఇప్పుడు మనం ఇన్ని వేల ఏళ్ళ చరిత్రల తర్వాత. కాబట్టి మోడీ గురించి ఇంతెందుకు చెప్తున్నా అంటే హిట్లర్ కూడా చాలా తను ఎక్కువగా ఊహించుకున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం ఈ దేశం కాదు ఈ ప్రపంచాన్ని నేను జయిస్తా అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉండే, కానీ కాల్చుకొని సావాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ గారిని ముఖం చూస్తే వాడిపోయింది. ఎందుకు మోడీ వాడిండు అని అంటే ప్రజలు ఆ తీర్పు ఇచ్చిండు కాబట్టి. ఎవరు మేమైనా అట్టే ఉండాలి. ఇప్పుడు ఓడి రాహుల్ గాంధీ ఛాతిని నిలబెట్టుకొని పోతున్నాడు, గెలిచి మోడీ వంగిపోతున్నాడు. గెలిచింది గెలుప, ఓడి నిజాయితీగా ఉన్నది గెలుప అంటే నాకు రాహుల్ గాంధీ ముఖంలోనే కలగొడుతున్నది. ప్రధానమంత్రి ఉన్నది రేపు కాకపోతే ఎల్లుండి అవుతాడు. ఆయనకు అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సక్రమమైన మార్గంలో నడపాలని ఒక ఎత్తుగడే తప్పితే తాను పదవికాంక్షతో ఉన్న వ్యక్తిగా కనపడడు. సో రేపటి హీరో మాత్రం రాహుల్ గాంధీ. కానీ దయాకర్ గారు, మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఒక భేటీ అయితే జరిగింది. సో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఏమైనా అటు ఆకర్షించే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉన్న తీర్పును గౌరవిస్తుంది. ఒకవేళ వాళ్లకు ఇండియా గవర్నమెంట్ అనేది ఉంటే మంచిది, ఇండియాది ఈ కూటమితో ఉంటే మంచిదని వాళ్ళకు అనిపిస్తే తప్పితే ఈ రాజకీయ అవకాశవాద పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించారు. దట్టు సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వాటిని అంగీకరించరు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఒకవేళ కనుక ఆ తప్పు మేము చేస్తే బీజేపీ కూల్చిన ప్రభుత్వాల లిస్టును ప్రస్తావన తెచ్చే హక్కు మేము కోల్పోతాం. ఎందుకు ఇప్పుడు 9-10 రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వాలను కూల్చి వాళ్ళు కాషాయం కలర్ వేసుకుందాం అనుకుంటే మళ్ళీ ప్రజలు రీపెయింట్ వేస్తున్నారు. అంటే కాషాయం ప్లేస్లో మళ్ళీ 3 రంగులు వేసిండ్రు, తర్వాత ఒక దగ్గర ఇప్పుడు డిఎంకే బ్లాక్ కలర్ వేసిండ్రు. అన్నీ అంటే భారతదేశం నిర్మించుకుంటుంది, భారతదేశం కలర్ పెట్టుకుంటుంది, కొత్త కలర్ మనం చెప్పి పెట్టనక్కర్లే అనేది ప్రజల యొక్క ఉద్దేశం. బట్ నేను అనుకుంటున్నా ఆ ప్రయత్నాలు చెయ్యదు. ఒకవేళ ఆ పరిస్థితులు అటు కలిసి వస్తే మాత్రం అది ఇండియా కూటమి కాదు, దేశ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ డీలా పరిస్థితుల్లో మోడీ గారు ప్రభుత్వాన్ని అంత సజావుగా జరిపిస్తాడని అయితే నమ్మకం అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా అంతా వాళ్ళదే ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరి మాట వినాల్సింది లేకుండే. కానీ ఇప్పుడు మిత్రపక్షాలు వినాలి, బలమైన పక్షాలుగా ఉన్న వాటిని వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ కూడా బలంగా వచ్చింది కాబట్టి కొంత డెమోక్రసీ ఇప్పుడు ఉంటుంది, డెమోక్రసీ స్థాయిలు పెరిగే పరిస్థితి తెచ్చిండ్రు. రేపటి అధికారం అనేది చూద్దాం. బట్ ఇక్కడ మాత్రం క్రూషియల్ మాత్రం రీజనల్ పార్టీస్ అయినాయి, అదొక సంతోషమే. తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఎట్లా చూడవచ్చు, 64 సీట్లు గెలిచిన అసెంబ్లీలో 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్కు లోక్సభలో 8 సీట్లు వచ్చినాయి. సో 8 సీట్లు లోక్సభ అసెంబ్లీలో గెలిచినటువంటి బీజేపీకిను లోక్సభలోను 8 సీట్లు వచ్చినాయి. సో ఏంటి ఈ బ్యాలెన్స్ ఎట్లా చూస్తారు దీన్ని? అయితే బీఆర్ఎస్ ఓట్ షేర్ ఈరోజు మిత్రులందరూ చూసిండ్రు, ఒకసారి అది రాసిండు చూస్తే బీఆర్ఎస్ చచ్చి బీజేపీని బతికిచ్చింది. మా పెర్ఫార్మెన్స్కు మాకు 9-10 రావాలి, మెయిన్ 64 సీట్లు వచ్చినందుకు యాక్చువల్గా మాకు ఒకటి తగ్గింది. అప్పుడు ఉన్నాయి 3, కానీ దేశం మీద జరుగుతున్న ఎన్నిక కాబట్టి 3 ఇంకా 5 పెరిగినాయి, +5 మాకు, వాళ్ళకి +4 బీజేపీ. అంటే బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళ పాత ఒడంబడిక ఉంది కదా, రాజకీయ రహస్య ఒప్పందం, ఎమ్మెల్యేలకు మీకు సహకరించడము, ఎంపీలకు మాకు సహకరించండి అని. అసలు బీఆర్ఎస్కి 39 సీట్లు వచ్చిన పార్టీ లెక్క పెర్ఫార్మెన్స్ ఉన్నదా? ఒక్క సీటు కూడా రాదా, ఒక్క సీటు. అంటే
అది క్లియర్గా బీజేపీకి వాళ్ళు ఇంటెన్షనల్గానే చెప్పినట్టు మన అభ్యర్థులు కూడా చెప్తున్నారు. చాలామంది అభ్యర్థులు అనుమానపడ్డారు, ఈ ట్రాన్స్మిషన్లో నాకేమైనా నష్టం జరుగుతుందా అంటే కొన్ని జరిగినాయి. ఓకే, సపోజ్ మనకు వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఏడా మన మహబూబ్ నగర్, అసలు 4,500 అంటే మినిమల్ మార్జిన్. అఫ్ కోర్స్ ఇదంటే రంగారెడ్డి మన చేవెళ్ళ అంటేనేమో కొంచెం ఎక్కువ మార్జిన్ ఉంది, కానీ దాంతోపాటు మాకు ఆదిలాబాద్ కానీ అంటే థౌజండ్స్. తర్వాత నిజామాబాద్ అఫ్ కోర్స్ ఇంకా కొంచెం పెర్ఫార్మెన్స్ పెంచితే అయిపోవు. సో ఒక 3-4 సీట్లు ఊరికనే అది నష్టపోయినాం. ఇక్కడ మేము చూడు విచిత్రంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గెలిచినాము, మల్కాజ్గిరిలో నష్టపోయినాం. అంటే మల్కాజ్గిరిలో బిగ్ లాస్ అది మా అంటే ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయినది మీరు లెక్కలు చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ టోటల్గా టర్న్ అయిపోయిన పరిస్థితి. కానీ కేవలం కాంగ్రెస్ కావచ్చు, అద్దంకి దగ్గర కావచ్చు, బీఆర్ఎస్ మీద బీజేపీ మీద కేవలం బట్టగాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇందులో వాస్తవం ఉన్నదా? రేపు అసలు బీఆర్ఎస్ బీజేపీతో కలిసి పనిచేసేటప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 39 సీట్లు వచ్చిన పార్టీకి కనీసం అంటే ఒక 4-5 సీట్లైనా ఎంపీ రావాలి. అంటే ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బాగానే ఆయన బస్ యాత్ర చేసిండు, పాదయాత్ర చేసిరు, అన్ని యాత్రలు చేసిరు కదా, సైలెంట్ ఉండలేదు కదా. బస్ యాత్ర, పాదయాత్ర చేసిండ్రు, అన్ని కొట్లాడుతూనే ఉన్నారు. మరి అందరు శాఖారులే మరి రొయ్యల బుట్ట అడిగిపోయింది. అంటే ఇంత ఆస్కార్ అవార్డు స్థాయి నటన ఎవరైనా చేయగలుగుతారు? అది మోడీకి, కేసీఆర్కే జరిగింది. ఇప్పుడు ఏమనంటే ఇంకా కేసీఆర్ గారి మీద పడతారా సార్ మీరు అని అంటే, మీరు చేయాల్సిన పని కరెక్ట్గా చేయకపోతే కూడా ఇతరులకు సహకరించే ఎత్తుగడే కదా అది. ఇక్కడ జరుగుతున్నది అది. ఎందుకు నేను అంటున్నంటే, ఒక్క సీటు కూడా రాకపోవడం వెనుక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే బీజేపీకి సహకరించాలనే ఎత్తుగడ తప్పితే మరొకటి దాంట్లో కనబడదు. ఒకవేళ ఎంత అయితే ఎంత కసిగా కొట్లాడాలి. ఇంకోటి జాతీయ స్థాయిలో మారుతున్న పరిణామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రిలేటివ్ పాలిటిక్స్లో కొంత వెనుకంజ చేసింది. ఆ పరిస్థితిని ఎందుకు పోటీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ కాదని ఓటర్ షిఫ్ట్ అయింది. మాకు వ్యతిరేకంగా పడాల్సిన ఓటు కూడా బీజేపీకి పడింది, బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పడింది. దానివల్ల వాళ్ళు 4-8 వచ్చిండ్రు. సో కొంత నేను అనుకున్న అట్లీస్ట్ 11 రీచ్ అవుతామనే ఆలోచన ఉండే, బట్ కొన్ని మాత్రం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చినాయి. చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా మంచిగా. హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ లేకపోవడం కూడా పెద్ద సమస్య అయింది. కానీ ప్రధానంగా మీరు ఒకటే లెక్క 14 పక్క అన్నారు ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి, మంత్రులంతా కూడా డబుల్ డిజిట్ అన్నారు, కానీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అంటే అభ్యర్థుల ఎంపికలో ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే ఏమైంది అసలు? అభ్యర్థుల ఎంపిక కంటే సరే బీఆర్ఎస్ డిమాలిషన్ మీద మేము బిల్డప్ కావాలని లేదు. బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది బీజేపీకి షిఫ్ట్ అవ్వడం ఏ కారణం అనే విషయం కూడా పక్కన పెట్టండి. అసలు ఎందుకు అట్ట జరిగిందనే విషయం వాళ్ళు కరెక్ట్గా ఉంటే 14 అనేది పెద్ద సమస్య కాకపో. వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళే పైసలు ఇస్తూ కూడా బీజేపీకి ఓటేయమని చెప్పి. గ్రౌండ్లో జరిగిందంటారా నిజంగా ఇట్లా? ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ నువ్వు మన క్యాండిడేట్లను, నీకు తెలిసిన క్యాండిడేట్లను నువ్వు అడగరా? లేదు ఓటర్ని ఎవరైనా తెలుస్తుంది కదా, ఇప్పుడైతే చెప్పొచ్చు కదా, అప్పుడంటే చెప్పలేరు. కానీ అది చాలా మేర. అరే 4 లక్షల ఓట్లు పడ్డ జిల్లా 1 లక్ష ఓట్లు వచ్చినాయి అంటే 3 లక్షల ఓట్లు ఎటు పోయినాయి? మీన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో లేకపోతే ఆయా ఎంపీ నియోజకవర్గాల వారికి డేటా ఉంది. 2024లో పడ్డ ఓట్ డేటా ఉంది. నేనెందుకు చెప్పాలి? కంపేర్ చేసుకోరా. అంటే బీజేపీకి షిఫ్ట్ ఇంత మేజర్గా ఎట్లయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళే అంటే, బీఆర్ఎస్ వాళ్ళే కాదు ప్రజలే, ఎవరితో ఉండేదైనా ప్రజలే. మేము ఒకరోజు మాకు ఎంత 20%, 22% ఓట్లు ఉన్నాయి, ఈరోజు 40% దాటినాయి. షిఫ్ట్ అయితే ఏంటంటే వీళ్ళ పనితనం ఏందో చూద్దామని. మరి బీఆర్ఎస్ పతనం కాస్త కాంగ్రెస్కు మరింత నష్టం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేస్లలో బీఆర్ఎస్కు వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడితే 14 అని సింపుల్, 14 రావడం అనేది సింపుల్. మరి మేము చెప్తేనేమో బీఆర్ఎస్ బీజేపీకి ఎక్కడిది, కవితను అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు ఇట్లా బట్టగాల్చి మీద వేస్తారని. మరి ఎందుకు బీఆర్ఎస్ ఇంత 39 మొన్న వచ్చి ఒక్క సీట్ రాలేదనే ఆ విషయం మీద మీరు కొంత విశ్లేషణ చేయండి, మీకు తెలుస్తుంది. బట్ అయినప్పటికీ కూడా కంఫర్ట్ ఆఫ్ కోర్స్ 3 సీట్ల నుంచి అప్పుడు కూడా ఒక్క సీట్ వచ్చింది బీజేపీకి.
4 ఎంపీలు వచ్చినాయి. జాతీయ స్థాయిలో మోడీని చూసిండ్రు అప్పుడు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు వాళ్ళకి మరిన్ని పెరగాలి. ఏది వాళ్ళు 12, 13 అన్నారు, వాళ్ళు కూడా మేమెంత అంటే వాళ్ళంతా అన్నారు. కాబట్టి తూకిత్తా గొల్లెతో ఈక్వల్ వచ్చినాయి, ప్రజలు కూడా సమానంగా చూసిండ్రు. సో ఇంకా మేము పెర్ఫార్మెన్స్ పెంచాల్సింది ఉండే. బట్ క్యాండిడేచర్లో కొన్ని ఏమంటాము చేంజెస్ అయినాయి, కానీ అవి అకార్డింగ్ టు డేటానే మీన్స్ గెలుపు అవకాశాలు ఇట్లాంటి. కొంతమంది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి వస్తే కూడా కాదనలేని స్థితిలో ఉండే క్యాండిడేట్లు వదిలేసి వచ్చింది. ఇప్పుడు కావ్య అట్లనే వచ్చింది, రంజిత్ రెడ్డి గారు అట్లనే వచ్చింది. అసలు అక్కడ మన ఎంపీ క్యాండిడేటే వచ్చిండు, దయాకర్ గారు వచ్చిండ్రు. ఇట్లా కొంతమంది వచ్చినప్పుడు కాదని లేకపోయినాం. సరే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు కొంత చేంజెస్ అయితే కనబడ్డాయి. అండ్ దాంతోపాటుగా గతంలోనే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము గేట్లు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు వస్తారన్నారు. సో ఇప్పుడు ఆ గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసే అవకాశం ఉందా? పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో ఎట్లా ఉండబోతున్నది? నిజంగా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా మీ పార్టీలోకి ఏమన్నా? గేట్లు ఓపెన్ చేయాల్సిన అవసరము రాకపోవచ్చు. ఆ సందర్భం ఎట్లుంటుందనే అంశం అయితే ఇప్పుడైతే అవసరమైతే ఉండదు. అంటే గతంలో బీజేపీ 1కి 10 సార్లు చెప్పింది, మేము డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేస్తాం ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తున్నది. ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గతంలో వాళ్ళ అన్న స్టేట్మెంట్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం ఉందా? సో వస్తే దానికి సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోబోతుంది? ఆ ఇంజన్ పట్టా దిగింది, ఇప్పుడు వాళ్ళ కుట్టుకున్నారు అది. కాబట్టి ఫస్ట్ అది నడిచేదే చూసుకుంటుంది, ఇంకొకరి మీద చూసుకునే పరిస్థితి లేదు. ఓకే. సో సింగిల్ ఇంజిన్ ఇప్పుడు ఆ ఇంజన్ కరెక్ట్గా లేకుండా పోయింది, ఎందుకంటే వాళ్ళనే ప్రజలు కాటు పెట్టిండ్రు. ఓకే. ఆ పరిస్థితిలో ఇంకా నేను ఇట్లా చేస్తా అంటే దానికి అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోను. డబుల్ ఇంజన్ సర్కార్ అయినా సింగిల్ ఇంజన్ సర్కార్ అయినా ఇక్కడ ప్రభుత్వానికి డోకా ఉండదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఓకే. ఆ పరిస్థితి వచ్చి ఏదైనా అవకాశాలతో బీజేపీ బీఆర్ఎస్ చేస్తే ఆ ఆపరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద సమస్య కాదని కూడా చెప్పిన. పవర్లో మేము ఉండి వాళ్ళు పవర్లో ఉండొచ్చు, బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక రకంగా నేను చెప్పాలంటే అది అతుకుల బొంతగా మారిపోయింది. నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడానికి అవకాశం లేని స్థితికి నెట్టబడ్డది. దాంట్లో ఉన్న ఎవరు మిత్రపక్షాలు కూడా వాళ్ళు డెమోక్రటిక్గా ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ నితీష్ కుమార్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇంకా కొంతమంది మిత్రులు ఇష్టానుసారంగా మోడీ గారు వ్యవహరిస్తా అంటే కూడా అది అయ్యే పని కాదు అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొంత ఇప్పుడు సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను. పోనీ డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు అనుకుంటే కూడా ఇంకా యువతల నుంచి వచ్చేటోళ్ళు లేరు కదా. వాళ్ళు ఎంత 39-8. మాకు టెక్నికల్గా మేము చూస్తే ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మాకు సందర్భానుసారంగా మాకు అవకాశం ఏంటి మా వైపు ఉండడానికి ఎంఐఎం కూడా సిద్ధపడింది. రేవంత్ గారి సర్కార్కి ఇలాంటి సమస్య రాకుండా చూస్తామని చెప్పేసి ఎంఐఎం కూడా అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు 65+1 66+8 దాటి పోయింది. కాబట్టి అవకాశం ఉండదు. ఇంకేమన్నా వస్తే మీరు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి ఏమన్నా వస్తే తీసుకుంటారా అంటే ఇక అది పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రఘునందన్ రావు కావచ్చు, ఈటెల కావచ్చు, డీకేఆర్న కావచ్చు, వీళ్ళు గెలిచిన తర్వాత కొన్ని కామెంట్ చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి గారి మీద. నోట్లు లెక్క పెడుతూ దొరికిన దొంగ ఇలా విమర్శిస్తే ఎట్లా అంటూ రఘునందన్ రావు అంటున్నాడు. సో నిజంగా దీని మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీ పార్టీ నాయకులుగా మీరు? ఇక వాళ్ళు గెలిచిన ఉత్సాహంతో ఏదో మాట్లాడతారు, కానీ దాని మీద పెద్దగా మేమేం పెద్దగా అసలు స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక కొంత ఎంటిటీ కొరకు ఇప్పుడు వాళ్ళు మేము గెలిచినామనే సంతోషంలో, అదృష్టం కొద్ది గెలిచినామనే సంతోషంలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు గతంలో మాట్లాడనివి కూడా కావు కదా, మొదటి నుంచి అంటున్నాయి కదా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు వాస్తవాలు తెలియనందుకు ఒకంత ఏమంటాం, ఒకంత హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది. వాస్తవాలు రాజకీయంగా మీరు తర్కంతో చూస్తే అది ఎంత మేరకు ఆ కేసు ముందుకు పోతుందో వాళ్ళకి తెలుసు. మనోనికి రఘునందన్ కూడా తెలుసు, మన మాట్లాడుతున్న ఎంపీలుగా గెలిచిన వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళకి అందరికి కూడా తెలుసు. దాంట్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒక అవగాహన, రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్నది. సో ఎందుకు ఆ కేసు ఆగుతుందనే విషయం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందే ఉన్నది కదా. సో సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఏం చెప్తుంది రేపు చూద్దాం. కాబట్టి గత ప్రభుత్వం చేసినవి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నీ బయట పడుతున్నాయి కదా, ఫోన్ ట్యాపింగ్ నిజాలు బయట పడుతున్న పరిస్థితి ఉన్నది కదా.
మరి ఆ ఫోన్ ట్యాపింగ్కి సహకరించింది ఎవరు? ఓకే. వాళ్ళందరూ కూడా సమస్యల్లో ఉంటారు కదా. కాబట్టి ఏదో ఇక రాజకీయంగా వారు ఏదో కామెంట్ చేస్తారు, పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అని దయాకర్ గారు ఫోన్ ట్యాపింగ్ అనేది గుర్తు చేశారు. ఒక బీజేపీ నాయకులు ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో చూసిన, సో మీరు ఏ విధంగా అయితే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటయ్యి లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్ళిరో, సో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రెండు ఒకటైనాయి. అందుకే బీఆర్ఎస్ పూర్తి స్థాయి కాంగ్రెస్కు లొంగిపోయింది, ఆ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అయింది అనేది ఒక ప్రచారం నడుస్తున్నది. దీని ఎట్లా దాని నిజాలు త్వరలోనే బయటపడతాయి. ఇప్పుడు జుడికేచర్ అయితే పక్షపాతంగా ఉండడానికి అవకాశం లేదు, సాక్ష్యాలు బయటపడతాయి. ప్రభుత్వం ఎవరైనా సరే ఆఫీసర్స్ అయితే వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా. రేపు వాటికి సంబంధించిన నిజాలు బయటపడ్డ తర్వాత అకార్డింగ్ టు క్రైమ్ ఓకే దాని మీద తేలిపోతుంది. కాబట్టి అప్పుడు నేను బీఆర్ఎస్ కలిసి ఉన్నామా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నదా అనేది ప్రజలే తేల్చుకుంటారు. ఎందుకు అద్దం ముఖమొక్కాడ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ఇంకా మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే అది లిట్మస్లో తేలింది, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. రేపటి రోజున నేను అనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉండడానికి కూడా ప్రయత్నం చేసినా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే. సో ఆ పరిస్థితికి పోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వేగవంతమైన డిక్లైన్కు కారణం ఏంటంటే తను చచ్చి బతికిచ్చినందుకు ఓకే ఆ కృతజ్ఞత కూడా బీజేపీ తీర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రకంగా నెత్తిన పాలు పోసినట్టే బీజేపీకి కేసీఆర్ గారు ఇక్కడ. లేదంటే దానికి సమాధానం అనే చెప్పమనండి. ఒక్క సీట్ రానికి కారణం ఏందో చెప్పమనండి. మొన్నటికి మొన్న 39 సీట్లు ఇచ్చిన ప్రజలు ఒక్క సీట్ రాకుండా చేసడానికి నాయకత్వపు లోపమా, లేకపోతే ఏలేమితో మీరు ఓడిపోయిందంటే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించుంటూ పోయామని అంటారు. కానీ బీజేపీకి సహకరించడం అని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉండదు. పోతున్న క్రమంలోనే భవిష్యత్తులో మీకు ఎవరు ఎటువైపు అని ఇప్పుడు మాకాయత్ ఉండాలిగా. మరి ఇప్పుడు ఓడిపోయినరు మళ్ళీ ఇక ప్రభుత్వం ఎట్లా పోతుందని చెప్తారు బీజేపీ వాళ్ళు. ప్రభుత్వం ఎట్లా 39 మంది మాతోనే ఉంటారు కదా. ఇప్పుడు మొత్తం 65 అయితే 39 అయితే ఇక మొత్తం మేమేనా ఉన్నది బీజేపీ 8 ఎంఐఎం కూడా మాతోనే ఉంటుండే. ఇక అట్లాంటప్పుడు ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ఎట్లంటారు. వాళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవరి హామీతో ఎవరి భరోసాతో మేము ప్రభుత్వం రేపు ఉంటుందా ఉండదా అని అంటున్నారంటే కేవలం వాళ్ళకి బీఆర్ఎస్ మాది అనే ఒక ఆలోచన తప్పితే ఇంకొకటి ఏమున్నది చెప్పండి. 8 సీట్లతో ప్రభుత్వాన్ని కూలగొడతారా? అంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం అనేది అసలు ఎందుకు వస్తుంది? మీరే కూలిపోయింది కదా. నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిని ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి కేసులో 25 రోజుల్లో అరెస్ట్ చేయాలంటూ రేవంత్ రెడ్డి గారికి రఘునందన్ రావు గారు సవాల్ విసిరారు. సో నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఆధారాలు దొరికితే 9.5 సంవత్సరాలు ఎందుకు అరెస్ట్ చేయలేదు బీజేపీ ప్రభుత్వం? ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫిక్ యాక్ట్ తర్వాత మన చట్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేస్తే కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళే దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు ఏమో మనం అంటారు కదా ఊర్లలో ఆవు చేలో మేస్తే దూడ గట్టుకు మేస్తుందా అన్నట్టుగా మీరే పెగాసిస్తో మీరు చేస్తున్న పని దేశంలో ఉన్న ముఖ్య నాయకుల ఫోన్లన్నీ మీరు ట్యాపింగ్ చేస్తున్నారు. అదే సిస్టమ్లో ఒక గడ్డి ఎత్తుకొని ఆయన పెట్టుకున్నాడు. నువ్వు ఇంత గడ్డి తింటే పిల్ల ఆవు గింతది, పిల్ల ఆవు గింతది గడ్డి తింటుంది. ఈయన అదే చేసిన రాష్ట్రంలో ఈయన కూడా 12,000 మందియా 12,000 మంది పైచిలకు 1,200 మంది 12,000 రాష్ట్రంలో 1200 అంటే అంతమందిని మీరు దేనికోసం చేసిండ్రు? మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? మరి దాంట్లో మీ పాత్ర కూడా ఉంది కదా. దానికి సమాధానం చెప్పమంటే మీతో అంటగాగాలనుకుంటున్నా మరి మీ వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టే. కానీ వారు చెప్పిన దాన్ని వ్యతిరేకించము, వాస్తవాలను బట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ బీజేపీ చెప్పిందని లేకపోతే ఇంకొక ఆయన ఫోర్స్ చేస్తుందని ఉండదు కదా. అకార్డింగ్ రూల్ ఆఫ్ లా ఏదైనా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి అన్నారు. కాళేశ్వరం అవినీతి మీద ప్రాసెస్ ఉంది కదా. ఎలక్షన్ ప్రాసెస్ ఉన్నప్పుడు మిగతా అన్నీ కూడా ఐడియల్ అవుతాయి. సో రేపటి నుంచి మళ్ళీ ప్రజాపాలన మొదలవుతుంది కాబట్టి డెఫినెట్గా అప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా, ఎవరు అవినీతి అక్రమాలు చేసినా వాళ్ళకి తగిన శిక్షలు పడే విధంగానే ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. కానీ ఎవరిని కాపాడే విధంగా ఉంటుందని కోరుకోవడం మాత్రం అది అత్యాశని నా దృష్టిలో. కాబట్టి ఏం తొందరపడనక్కర్లేదు. రఘునందన్ గారైనా ఇంకెవరైనా సరే డెఫినెట్గా ప్రభుత్వం
అకార్డింగ్ టు లానే ఎనాక్ట్ అవుతుంది అనేది మాత్రం గుర్తుంచుకుంటే మంచిది. ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్నది. ఏపీలో బాబు గెలిచిండు, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గెలిచారు. సో వీరిద్దరికి సంబంధించినటువంటి రాష్ట్రాల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య ఎటువంటి సంబంధం ఉండబోతుంది అనేది ఒక రకమైన చర్చ నడుస్తున్నది. సో దీని మీద దయాకర్ కామెంట్ చేస్తారు. రెండు రాష్ట్రాలు మంచి వాతావరణంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో సరే అఫ్కోర్స్ కేసీఆర్ గారు, జగన్ గారు కూడా మంచిగానే ఉన్నారు. ఒక దశలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగానే ఉన్నారు. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ సమస్యలు ఇక రావు. ప్రజలంతా మేము అందరం ఒకటే అనే విధంగా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ కూడా అక్క చెల్లెళ్ళు అవుతారు ఇక. ఎందుకంటే ఆ పరిస్థితి రాజకీయ కక్షపూరిత వాతావరణం ఉండదు. ఓకే, ఒక ప్రిడిక్షన్ ఏముండే అంటే ఒకవేళ జగన్ గారు వస్తే మళ్ళీ ఎట్లా ఉంటుందో అనేటట్టు కూడా ఉండే. ఓకే, ఎందుకంటే మన షర్మిల గారు మా పార్టీ అధ్యక్షురాలు అయినరు, నన్ను ఓడగొట్టడానికి ఏదైనా ప్రయత్నం చేసిందని ఏమన్నా అట్లా వ్యతిరేకతతో ఉంటాడేమో అనే ఆలోచనతో ఉండే. బట్ జగన్ గారు కూడా పెద్దగా ఏం పోయినసారి కూడా ఆంధ్ర తెలంగాణ పంచాయతీలకు ఏం చేయలే. రాయలసీమ ఎత్తిపోతలు ఒకటి, మన దీని పేరు నాగార్జున సాగర్ మీదకి ఎలక్షన్ల రోజు టీఆర్ఎస్ కొరకు పోలీసులను పంపించడం అదొకటి చేసింది తప్పితే పెద్దగా ప్రజలు చాలా సంతృప్తిగా, సంతోషంగా తెలంగాణ ఉద్యమంలో మేము కోరుకున్నట్టుగా రెండు రాష్ట్రాల ప్రజలుగా అది రాష్ట్రాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలనే సూత్రాన్ని ప్రజలు 100% పాటిస్తున్నారు. కాబట్టి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఏం కాదు. సో ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు వచ్చింది కాబట్టి గతంలో మా యూపీఏ భాగస్వామ్య పక్షమే. సో పోయినసారి ఓడిపోయింది కాబట్టి అటు తర్వాత మోడీ గారి వైపు పోయినప్పటికి కూడా సాఫ్ట్ కార్నరే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అలీగా కూడా అలయన్స్గా కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకా రెండు రాష్ట్రాల మధ్యన మంచి వాతావరణం అయితే తొందరలోనే వస్తుంది. కానీ పదే పదే బాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా గురు శిష్యులు అనేటువంటిది తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మా గురువు అని చెప్పి నేను చెప్పలేదని కూడా. సో ఈ పాయింట్ ఆఫ్లో ఏమైనా ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు వారు టీడీపీ పార్టీని వదిలివేసి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమి విమర్శించో తిట్టో రాలే అందరిలాగా. ఇక్కడ టీడీపీ పార్టీ అనేది రేపటి రోజున కష్టమయ్యే పరిస్థితిలో తన పొలిటికల్ కెరీర్ని ఎంచుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పార్టీ అనుకొని తను షిఫ్ట్ అయింది. అది చంద్రబాబు గారిని ఏమి నిందించి రాలే. సో ఆ పాజిటివిటీ ఎప్పుడు ఉండాల్సిందే. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్లో లేని వాళ్ళు చెప్పండి. కేసీఆర్ కాంగ్రెస్లో లేడా? లేదంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ కాదా? ఎన్సీపీ శరద్ పవార్ గారు కాంగ్రెస్ కాదా? ఒకనాడు కలిసి పని చేసిన వాళ్ళే కదా. నితీష్ కుమార్ అనుకో, సరే ఆయన వచ్చిన సెక్ట్ వేరున్నది, జనతాదళ్ నుంచి అట్లా వచ్చిండ్రు, అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నా. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్తో దగ్గర సంబంధాలు లేని వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడికి ఎదిగి మంత్రికి ఎదిగిన తర్వాత టీడీపీ పెట్టినాక వచ్చిన వారే. కాబట్టి మా ప్రభుత్వంతో వారేమి వ్యతిరేకంగా ఉంటారని అనుకోని గురు శిష్యుల బంధం రాష్ట్రాలకి ఏమి, గురు శిష్యుల బంధం వ్యక్తిగతంగా ఉంటుంది ఆ పాజిటివ్నెస్. ఇంకా వీలైతే ఏ విధంగా తెలంగాణకు నేను మరింత సహకారాన్ని అందించాలనే నిర్మాణాత్మక పాత్రనే ఉంటాను. ఎన్డీఏ కూడా క్రూషియల్ లీడర్ కాబోతున్నాడు రేపటి రోజున. సో సౌత్కే ఒక మంచి లీడర్ కాబోయే పరిస్థితుల్లో తెలంగాణకు నష్టం వచ్చేది ఏం చేయడం అన్నిటికంటే ఆయనకు అవసరం కూడా లేదు. లేదంటే ఆయన పార్టీని ఇక్కడ ఏమైనా బలోపేతం, గతంలో బలహీనపడ్డదాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు కాదు. కానీ ప్రభుత్వంతో మాత్రం మంచి, అంటే కేసీఆర్ గారి కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో మంచిగా ఉండగలడు. ఆయనేమో జర పైకి ఏమో ప్రేమతో ఉంటాడు, కిందికి ఏమో వ్యతిరేకంగా ఉంటాడు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాన్ని ఒప్పుకోదు. మన విపక్షమైనా మన ప్రత్యర్థి పక్షమైనా సరే ప్రభుత్వాలలో పెద్దల్ని అది గౌరవించే సంస్కృతి ఉంది. దట్టు రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్యన కూడా ఒక మంచి వాతావరణం ఉంది. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి కూడా మంచిగానే ఉపయోగపడుతుంది. బట్ ప్రభుత్వాలుగా రెండు ప్రజల కోసం పనిచేసే క్రమంలో రెండు రాష్ట్రాల ప్రజల యొక్క హక్కుల సాధన కోసం కలిసి పనిచేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. కలిసి పనిచేసే అంటే ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటా ఉన్నది. తెలంగాణకు ఇప్పుడు ఏది మన విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి, కలిసి కొట్లాడవచ్చు. ఇప్పుడు బాబు గారు దాంట్లో కన్వీనర్గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే స్పెషల్ స్టేటస్ వాళ్ళు మా ప్రభుత్వం ఇస్తామని చెప్పినాం. స్పెషల్ స్టేటస్ పెట్టమని కొట్లాడేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేమే నిజమైన ప్రతిపక్షం అవుతాం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? జగన్ గారు మోడీ గారిని వ్యతిరేకించలేడు, పవన్ గారు
పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బీజేపీ అలీ, అవును. టీడీపీ బీజేపీ అలయన్సే కాబట్టి వీళ్ళు ఒకవేళ స్మూత్గా ఉన్నా షర్మిల గారి రూపంలో రేపు బీజేపీ ప్రభుత్వం మీద డెఫినెట్గా మేము ఒత్తిడి స్పెషల్ స్టేటస్ కొరకు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కొంతమంది స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి ఇస్తే తెలంగాణకు అన్ని అవకాశాలు పోతాయని ఒక ఆలోచనతో కొంతమంది అన్నారు. ఒకవేళ అమరావతి రేపు క్యాపిటల్గా వస్తుంది, తెలంగాణ అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధిని ఇంకెవ్వరూ ఆపలేరు. అది వాళ్ళు సరైన గాడిలో బండిని పెట్టలేరు. కేసీఆర్ గారు ప్రయారిటీస్లో మిస్ అయింది. హైదరాబాద్ హైయెస్ట్ హ్యాపెనింగ్ సిటీ అవుతుంది, హైయెస్ట్ గ్రోత్ సిటీ అవుతుంది భవిష్యత్తులో. నీకు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయి. ఎందుకంటే మేము 3 జోన్స్గా దీన్ని మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది. హైదరాబాద్ టు రీజనల్, అదే ఓఆర్ఆర్ టు RRR, రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ. సో మనకు ఆ జోన్లలో కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ను, అక్కడ ఏం పరిశ్రమలు ఎలాంటి అభివృద్ధి చేస్తే తొందరగా ప్రజలు అభివృద్ధిలోకి వస్తారో ఆ కార్యాచరణ తీసుకుంటాం, ఆ క్లస్టర్స్ను కూడా. సో హైదరాబాద్ రేడియస్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 to 70 కిలోమీటర్స్ అతి త్వరలో ఒక 10 సంవత్సరాలు పెరగబోతుంది. కాబట్టి ఏదో స్పెషల్ స్టేటస్ వస్తే తెలంగాణ. ఈ రియల్ ఎస్టేట్ మీద దయాకర్ గారు, అంటే బాబు ఉన్నప్పుడు హైటెక్ సిటీ కావచ్చు, ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అన్నారు. సో ఇప్పుడు ఇటు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో మంచి పట్టున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ విషయంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఏమైనా కొంత గ్రోత్ వచ్చే అవకాశం ఉందా? గత పూర్వ వైభోగం ఏమైనా వస్తుంటారా? RRR ORR మధ్యన ఏర్పడబోతున్న క్యారిడార్ మాత్రం చాలా హైయెస్ట్ ఇంటర్నేషనల్ అవుట్కమ్ ఉంటుంది. ఓకే. ఇంకా ఇప్పుడు మనం ORR దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డెవలప్మెంటే హైదరాబాద్ని ఒక రేంజ్కి తీసుకుపోయింది. ఇప్పుడు ఓన్లీ వెస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయింది. బట్ ఇప్పుడు 4 క్లస్టర్స్ని కూడా వివిధ రూపాల్లో, హార్డ్వేర్ ఒకవైపు, ఇండస్ట్రీస్ ఒకవైపు, గ్రీన్ జోన్ ఒకవైపు, ఇట్లా వాటికి కూడా స్కేలింగ్ ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే నీకు అత్యధిక ల్యాండ్ ఉంటుంది, తర్వాత పొల్యూషన్ లేకుండా ఉండే పరిస్థితి ఎట్లా రావాలనే దాని విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకొకటి మనకేంటంటే హైదరాబాద్లో నగరం నడి నుంచి పోతున్న మూసీ ప్రక్షాళన కూడా జరుగుతుంది. ఏదో జికాతోని హుసేన్ సాగర్ని గడిగినట్టు కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ఒక 25,000 to 30,000 crores మల్టీ లెవెల్. అంటే మీరు కూడా ఇట్లా మాటలకే పరిమితం అవుతారా, లేకపోతే కేసీఆర్ లెక్క ఆయన కొబ్బరి నీళ్ళు అన్నారు కదా, ప్రణాళిక తయారైంది కదా మూసీకి. ఇప్పుడు ఏంది ప్రపోజల్స్ ఏంటి అంటే అవి డిజైన్ లెవెల్లో అయిపోయినాయి. తర్వాత డిజైన్స్ కూడా ఇచ్చిన వాటిలో ఏది మంచిది అనేది, తర్వాత ఏమంటాము చుట్టుపక్కల ప్రాంతాల ప్రక్షాళనతో పాటు ఈ రోడ్స్ కూడా ప్యారలల్ రోడ్స్, నీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అవుతుంది. ఇంకే ఆలోచన ఉంది, వాటర్ వే కూడా చేయాలనే ఒక ఆలోచన ఉన్నట్టుంది. దానికి చాలా మంది ఫినాన్షియల్గా మేము చేస్తామని నేను కూడా 1-2 వాటికి సంబంధించిన వాటి వివరాలని మా ప్రభుత్వ పెద్దలకు ఇచ్చిన నేను. ఎందుకంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా భారంగా ఉండొద్దు, హైయెస్ట్ వడ్డీ రేటు ఉండొద్దు. అదే సమస్య అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటే నెలకు 10 రూపాయలు కట్టేది హైయెస్ట్ వడ్డీ అవుతుంది. మనం పావులాగా తీసుకుంటే చాలా తక్కువ అవుతుంది. సో చాలా కంపెనీస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి దీని మీద. సరే ఎవరు లక్కీ ఛాన్స్ కొట్టేసినా హైదరాబాద్ను వాళ్ళు అన్ని రకాలుగా మెరుగుపరచడానికి అవకాశం ఉన్న జోన్ అవుతుంది. అది మూసి, గతంలో మూసి ఇప్పుడు చేంజ్ అవుతుంది. హుసేన్ సాగర్ది కూడా ఉన్నది, కానీ దానికి ఓపెన్ చాలా బురద ఎక్కువ ఉంది చేయబట్టి పోయినసారి వారు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పడం వరకేనా అని, దాన్ని కొంచెం ప్రణాళికబద్ధంగా చేస్తే హుసేన్ సాగర్ కూడా మంచి నీటి కొలనుగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది మాత్రం హైదరాబాద్కు హైయెస్ట్ రెవెన్యూ కూడా ఉంది. దాదాపు నేను అనుకుంటున్నా 80-90 వేల నుంచి 1,00,000 కోట్ల రెవెన్యూ దాటి సిటీగా హైదరాబాద్ తొందరలోనే అవతరిస్తుంది. ఓకే. సో ఇది హైదరాబాద్కు మేలు చేస్తూ పెరిఫెరల్ తెలంగాణకు కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక ఉంటుంది. ఏదో అద్భుతాలను చెప్పడం కూడా కాదు, కానీ విజన్లో చాలా మంచి ఆలోచనలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఆయన ఆలోచిస్తున్న ఆలోచన తీరును బట్టే అర్థమవుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీ గతంలో ఉన్నదానికి, ఇప్పుడు పెరిగిన దానికి, రేపు పెరగబోతున్న దానికి
మీరు చూస్తే ఇండస్ట్రీసే కాదు, నివాసయోగ్యమైన ప్రాంతం కూడా డెస్టినేషన్ హైదరాబాద్ అవుతున్నది. ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ ఇల్లు కొనుక్కునే స్థితి వస్తున్నది. సరే ఇప్పుడు ఈ 5-6 నెలలు ఏంటంటే కొంచెం 2 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, లోక్సభ దీనివల్ల కొంత డిక్లైన్ అయినట్టు కనబడుతుంది. బట్ మంచిగా అవుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేయడానికి కార్యాచరణ రూపొందించి స్పీడీగా కనుక దాన్ని చేయగలిగితే మీకు 5 to 8 years లోపే ఇంకా మీకు దాని ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాం. మంచిగా అభివృద్ధి కావడానికి ఉంటుంది. ఇంకోటి హైదరాబాద్ విజయవాడ క్యారిడార్ కూడా ఎక్కువ ఇప్పుడు ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ వైపు కొంత డెవలప్మెంట్ మనకు కనిపించదు, ఓన్లీ రెసిడెన్స్ వీటికి లెక్కనే ఉంటుంది. బట్ అంతా కూడా పెరుగుతుంది. అట్లా క్లస్టర్స్గా ఎట్లా వస్తే బాగుంటుందో రేపు డెఫినెట్గా క్యాబినెట్లో డిసిషన్స్ ఉంటాయి రెవెన్యూ పెంచే దిశగా. ఓకే. సో దయాకర్ గారికి సంబంధించినటువంటి పర్సనల్ క్వశ్చన్, మీరు స్టార్టింగ్లో అన్నారు ఫైర్ బ్రాండ్ అంటే ఆ ఫైర్ లేదు ఇప్పుడు అన్నారు. ఫైర్ లేకపోవడానికి కారణం ఏంటి? పదవి లేకపోవడమా ఏంది కారణం? పదవి లేకపోవడం కాదు, ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేటప్పుడు నువ్వు ఫైర్గా కావాల్సిన అవసరం లేదు. అది ఏమంటారు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఫైర్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటి, ప్రభుత్వం మీద కొట్లాడతాం కాబట్టి. అంటే ఫైర్ ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడేటప్పుడు ఫైర్ ఉండొచ్చు కాక, ఓకే, కానీ పదవితో ఈ ఫైర్కు దీనికి ఏం సంబంధం ఉండదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్నారు, ముఖ్యమంత్రిలో సగం అన్నారు, మంచి కీలక పదవి ఇవ్వబోతున్న దయాకర్కి అన్నారు. లోక్సభ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, ఇక నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉన్నది. సో ఈ మంత్రివర్గ విస్తరణలో ఎట్లా ఉండబోతుంది? ఎమ్మెల్సీ కూడా అయిపోయినట్టే. సో ఎట్లా ఉండబోతున్నది? అయితే అది ముఖ్యమంత్రి గారు గొప్పతనం. దయాకర్ను నేను దయాకర్ వేరు కాడు అనడం అనేది ఆయన గొప్పతనం. అంతే తప్పితే నేను ఆయన సమానం అని అనుకోవడానికి ఫ్రమ్ ది బిగినింగ్ కూడా నేను ఆయన ఒకటి అని అనుకోను. ఎందుకంటే మాలాగానే ఉంటాడు, మాతో మేమున్నట్టే ఉంటాడు, ఇట్లనే ఉంటాడు. భిన్నంగా ఆలోచిస్తాడు, చాలా భిన్నంగా. తర్వాత ఆ షార్ప్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే నేను అంత షార్ప్ అండ్ టర్నింగ్స్ కానీ ఇమ్మీడియట్ డిసిషన్స్ కానీ నేను నా లైఫ్లో చూసుకున్నా కదా, అట్లా వీలు కాదు. బట్ తను ఈరోజు రావడమే కాదు, రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిండు, తను ముఖ్యమంత్రి అయింది. సో అలాంటి క్రమంలో దయాకర్ కొంత మిస్ అయిండు అనే విషయంలో ఆయన నన్ను సమాధానపరచడానికో లేకపోతే దయాకర్ని అందరు దయాకర్కి ఏం రావట్లేదు, దయాకర్కి ఏం రాలేదు, దయాకర్ పని అయిపోతుంది అంటే వాళ్ళకి మళ్ళీ ఒకసారి దయాకర్ని మంచి ప్రయాటిస్తున్న ముఖ్యమంత్రి అని అనడానికి ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఏది చేసినా నేను సంతోషంగానే ఉంటా. మీన్స్ ఇప్పుడు చాలామంది ఎంపీ చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఎంపీలో ఏం జరిగిందో నాకు తెలుసు. అది సరే ముఖ్యమంత్రి గారు కూడా ఏం జరిగిందనే చెప్పిండ్రు. నేను పదవి కంటే కూడా ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం అనుకుంటున్నారు అందరూ, అనుకోవాల్సిందే నేను కూడా. ఎందుకంటే తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ రావాలని ఇంత దాదాపు 20 years ఫైట్ అంతా నా 20 years లైఫ్ విత్ తెలంగాణ. అఫ్ కోర్స్ నేను ప్రజా సంఘాల్లో ఉండొచ్చు, దళిత సంఘాల్లో ఉండొచ్చు, లేకపోతే మాలమానాడు ఉన్నా కూడా నా లక్ష్యం ఎప్పుడు కూడా తెలంగాణే ఉంది. తెలంగాణ కోసం తెలిసినంతగా మనకు మిగతా అంశాల్లో ఇంకెక్కువ తెలియదు. దేశం గురించి తెలుసు, రాజకీయాలు తెలుసు, కానీ ఇక్కడ ఎమ్మెల్సీనా లేకపోతే మీరు అంటున్నట్టు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందా లేకపోతే ఇంకేదైనా పిసిసి లాంటి ఇవన్నీ కూడా మీరిస్తున్న వార్తలే, మీ ద్వారా తెలుసుకుంటున్నాయి. నన్ను ఏం చేయాలనేది నాకంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి గారికి ఎరక. నేను అదే వారికి చెప్పినా కూడా నా బలాలు ఏంటి బలహీనతలు ఏందని నాకంటే వారికి ఎక్కువ ఎరక. దయాకర్ ఎప్పుడు ఆవేశపడతాడు, ఎప్పుడు సమాధానంగా ఉంటాడు, అసలు ఇట్లాంటివనికి ఏ పదవి ఇస్తే మంచిగా ఉంటుంది, అసలు తెలివి కల్లోడైనా అసలు పనికి వస్తాడా అనేది ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. అన్న మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పిన నేను. రాలేదు అని ఎప్పుడు ఫీల్ అయ్యేది ఉండదు, రావాలని ఆరాటం ఉండదు, వస్తే వద్దనేది లేదు. ఏదైనా సరే అది అది ఆ నిర్ణయం అంతా కూడా నేను ఉత్తమ్ గారిని కూడా ఒకసారి కలిసినప్పుడు చెప్పిన, ఎట్లా దయాకర్ ఏంటి అని అంటే, సార్ మీరు నిర్ణయం తీసుకోరు అని చెప్పిన. భట్టి గారికి కూడా అదే చెప్పిన. అట్లా అంటే వెంకటరెడ్డి గారు కూడా అసలు వారే ఒకరోజు దీపదాస్ మున్షి గారిని పిలిచి చెప్పిండు, ఇట్లా దయాకర్ ఇట్లా సాక్రిఫైస్ చేసిండు, మనం చేయాలని పిలిచి మరి అది చెప్పినా కూడా గతంలో కూడా. సో పదవి ఇప్పుడేమో అందరూ త్యాగం చేసిండు, ఏదో త్యాగం చేసిండు అన్నట్టు అంటున్నారు. త్యాగం కంటే కూడా అవకాశం కోసం, ఆ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూపు తప్పితే ఒకటి కాదు. అట్లని చెప్పి ఎదురు చూపు అంటే వామ్మో నువ్వు ఇస్తేనే అనేటట్టు కూడా లేదు, ఇస్తారు అని కాన్ఫిడెన్స్తో ఉన్నా కాబట్టి ఇంత నింపాదిగా ఉంటున్నా. అంతకంటే ఎక్కువ పార్టీ ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా
కొట్లాడినాము. ఓకే. అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా సమస్యల పరిష్కారానికి అదే దిశగా ఉంటాం. నేను అందుకని చాలామందికి మిత్రులకు కూడా చెప్తున్నా, నేను సమస్య వస్తే నేరుగా మంత్రుడిని కలవండి, బ్యూరోక్రాట్స్ని కలవండి, లేదంటే ముఖ్యమంత్రి గారు కలవాలంటే అడ్వైజర్స్ ఉన్నారు, లేదంటే ఇంకా కావాల్సి ఉంటే మీరు వివిధ మాలాంటి వాళ్ళం కూడా మేము సమాచారం ఇవ్వగలం. కాబట్టి ప్రభుత్వము వినే ప్రభుత్వం ఇది. వినని కేసీఆర్ని చూసి కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి గారు అనుకోకండి అని మాత్రమే చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే విని ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే అది పరిష్కరించకపోతే ప్రభుత్వం తప్పు, లేదంటే ప్రభుత్వ పెద్దల తప్పు. వినకుండా చెప్పకుండానే విమర్శ చేయడం వల్ల వచ్చేది ఏముండదు. అంటే అది ఏమంటాము, మీడియా కోసం చేసే హైపే. నిజంగా సమస్య పరిష్కారం కావాలనుకున్నప్పుడు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము వినలేదనుకోండి, డెఫినెట్గా దాని మీద మీరు అనొచ్చు. కానీ చెప్పకుండా ప్రభుత్వం చేస్తలేదు అనేది. మొన్న కూడా నేను ఇప్పుడు అమరవీరులది కూడా చాలా స్ట్రింజెంట్గా, లేదంటే ఇంకా చాలా పకడ్బందీగా చేయాలనేటానికి దాన్ని హౌస్లో చర్చించి ఒక స్టాట్యూటరీ బాడీ వేసి వాళ్లకు నిరంతరం, ఇప్పుడు మనకు స్వాతంత్ర సమర యోధులకు వస్తుంది పెన్షన్, ఎట్లా వస్తుంది అట్లా మీరు ఎన్ని చేసినా కూడా ఇక దాన్ని ఆపేది ఎవరు ఉండదు. అసలు మనకు కొన్ని అడ్రస్లు లేవు, కొన్ని అవి లేవు, వాటిని అన్నిటికి కూడా ఒక కమిటీ వేసి, ఉద్యమకారులతో కూడిన కమిటీ వేసి, ప్రభుత్వం అందరి సలహాలు తీసుకొని, అన్ని పక్షాలవి కూడా టీఆర్ఎస్తో పాటు అందరి పక్షాల సలహాలు తీసుకున్న తర్వాత ఒక సమగ్రంగా ఒక నివేదికను తీసుకొని దాని నుంచి ప్రణాళికబద్ధంగా పోవాలనే ఆలోచనతో ఉన్నది. దాన్ని మన వాళ్ళు ఇప్పుడు 100 రోజుల్లోనే మీరు ఇవ్వలేదు అది దాన్ని విమర్శిస్తే నేనేమన్నంటే, ఇప్పుడు 10.5 సంవత్సరాలు అసలు ఆయన చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, మిగతా చుక్కరామయ్య గారు లాంటి వాళ్ళు సలహాలు తీసుకుంటుంది ప్రభుత్వం. తీసుకొని అందుకనే వారిని కూడా పరామర్శకు పోయింది కూడా అందుకనే. ఉద్యమకారులను, అమరవీరులను కేసీఆర్ గారు అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇంకా వీలైతే ఇంకెంత మేలు చేయాలి, అసలు ఎంతవరకు చర్చ పోయింది. జైళ్ళకు పోయిన వాళ్ళు ఎవరు, కేసులు అయిన వాళ్ళు ఎవరు, కేసులు కాకుండా నిరంతరం మూవ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. కానీ దయాకర్ గారు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. సో మొదటగా అసలైన ప్రిఫరెన్సు, అసలైన సంతకం కూడా ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఉద్యోగాల మీదనో, పెన్షన్ల మీదనో, అమరుల కుటుంబాల గుర్తింపు మీదనో ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాలి. అది పెద్ద విషయం కాదు. సో ఇలా అయిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్లో మాట్లాడుతున్నారు కొంతమంది. నిజంగా 6 నెలల సమయంలో కూడా ఎందుకు ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయింది, ఉద్యమకారులని, అమరుల కుటుంబాలను ఎందుకు గుర్తించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? మనకిప్పుడు 525 సంథింగ్ ఏదో వాళ్ళు గుర్తించిండ్రు, అడ్రస్లు ఉన్నాయి వాళ్ళకి, ఏదో కొంతమందికి చేసిండ్రు, కొంతమందికి ఆర్థిక సహకారం చేసిండ్రు. మిగతా సమాచారం కూడా కేటగిరికల్గా తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకనే ఆఫీసర్లతో సేకరించేదానికి కాన్సన్ట్రేటెడ్గా ఒక కమిటీను, ఒక నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకొని చేయడం అంటే పని త్వరగా అయిపోతుంది. కలెక్టర్లో, ఎంఆర్ఓలో, ఎండిఓలో అంటే సిస్టంలో ఉన్న వాళ్ళతో మనం డేటా పికప్ చేయొచ్చు. కానీ అదొక మిషన్ లెక్క తయారు చేస్తే మినిమం ఒక 4 to 5 monthsలో అది మనం మిషన్ కంప్లీట్ చేయొచ్చు దాన్ని అన్ని రకాలుగా. తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా వాళ్ళకు సహకరించగలం, ఈ అమరవీరుల కుటుంబాలకు కూడా చేయగలమా, ఎట్లాంటి ఉద్యోగాలు చేయగలుగుతాం అనే దాని విషయంలో కూడా జరుగుతుంది. బట్ నేనేమంటున్నానంటే దానికి టైం తక్కువ ఉన్నది. 3 నెలల కాలమే, 90 రోజులు 95 రోజుల్లోనే మనకు కోడ్ ఎంటర్ అయ్యాయి. మళ్ళీ గవర్నమెంట్ ఇష్యూస్ అని గవర్నమెంట్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఐడియల్ అవుతుంది. కాబట్టి అట్లా కొంత డిలే అయింది. బట్ ఎవరు ఏది చెప్పినా, ఏ సూచన చెప్పినా దాన్ని మంచిదైతే పాటించడానికి సమస్య ఏంది. ఏదైనా సరే మనం ఇది మంచిది అని అనుకున్నప్పుడు దాన్ని పాటించడానికి ప్రభుత్వానికి ఏం బేసిజాలు లేవు. పలానా ఎల్ఐ చెప్పిండు కాబట్టి నేను ఎట్లా చేస్తా, పలానా ప్రతిపక్షం చెప్పిండు కాబట్టి ఇదేం బేసిజాలు ప్రభుత్వానికి ఉండవు. ఆకాంక్షలు, కోరికలతో పాటు వాళ్ళ ఉద్యమంలో జరిగిన నష్టాలకు కూడా డెఫినెట్గా దానికి ప్రతిఫలం వచ్చేటట్టుగానే ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గౌరవించి మీకు 8 సీట్లు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని, కాంగ్రెస్ని ఒక బ్యాలెన్స్డ్గా వాళ్ళు ఇవాళ సీట్లు ఇచ్చి చూపించినటువంటి పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు? అది మంచిది, అదేంది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఎవరు మేము ఎక్కువ మేము తక్కువ కాదు. ఇప్పుడు ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కూడా బీజేపీలో మేము ఇట్లా అట్లా అని నేను గుండె చింపుకొని కొట్లాడుతారు. అసలు ఎంత కాంట్రా చేసిండ్రు అక్కడ. ఏది నిర్మల్లో నేను మాట్లాడిన దాన్ని పాతది కొత్తది కలిపి ఇదంతా కూడా ఇంత అవసరం ఆ రాజకీయాల కోసం. ఇప్పుడు మీరు ఈరోజు అయోధ్యలో రాముని కట్టించింది ప్రతి ఒక్కరు గౌరవించింది. ఒక భవ్యమైన మందిరం వచ్చిందని చెప్పి అది కట్టించినాం కాబట్టి మాకు
ఓట్లు వేయమంటే మరి అయోధ్యలోనే భాజపా ఓడిపోయింది. అయినంత మాత్రాన బీజేపీ చేసింది మంచిది కాదని ఎవరన్నా అంటారు? మీరు చేసింది చరిత్రలో నిలబడిపోతుంది. ఆ చరిత్ర నిలబడిపోయేదాన్ని బేస్ చేసుకొని నేను మొత్తం 543 నియోజకవర్గాలు అదే చేయండి అని ఆలోచన చేసింది, అది తప్పు అంటున్నాం. ఓకే. కాబట్టి డెఫినెట్గా హిందూ సమాజం ఎప్పుడు కూడా చరిత్రలో ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని పరిపాలనలు వచ్చినా, ఇస్లాం రాజ్యం వచ్చింది, బ్రిటిష్ రాజ్యం వచ్చింది, అంతకుముందు అలెగ్జాండర్ దండయాత్ర లాంటివి జరిగినాయి, అసలు ఎన్ని జరిగినా ఈ దేశం యొక్క సనాతన ధర్మను, పురాతన ధర్మను, ఈ దేశం యొక్క హిందూ ధర్మం కోల్పోలే. ఓకే. ఇంకా మనకంటే పూర్తి స్థాయి హిందూ దేశాలుగా ఉన్న నేపాల్, భూటాన్ అక్కడన్నా ఈ కల్చర్ ఇంకా మారిపోయింది. కానీ మనం భారతదేశం, ముఖ్యంగా ఇప్పుడు ఉన్న భారతదేశం ప్రపంచానికే వెలుగునిచ్చే దేశం మన హిందూ ధర్మంతో భవిష్యత్తులో ఉంటుంది. దాన్ని రాజకీయాల కోసం వాడొద్దు అంటున్నాం, మనం ఏమంటలే. దానికే అట్లెట్లా మేము వాడుకుంటామని అంటారు. ఆ వాడుకున్నా సరే ప్రజలకు అభివృద్ధి సంక్షేమం కూడా అవసరమే అని చెప్పింది కదా. ఇప్పుడు మమ్మల్ని పాలించండి, మీరు అస్తిత్వంతో పాలించినా నష్టం లేదు, కానీ మీరు దానితో పాటు పరిపాలనలో కూడా సామర్థ్యాలు పెంచుకోవాలని ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా చెరి సమానంగా ఇచ్చిండ్రు. కోర్స్ ఎంఐఎం కూడా ఒకటి ఉన్నది. కాబట్టి అందరూ కూడా అంటే భారతదేశం అంటే సబ్బండ వర్ణాల, సబ్బండ కులాల, మతాల యొక్క సమాహారం అనేది యూనిటీ ఇన్ డివర్సిటీని చూపితే మోడీకి నష్టం రాకపోయేది. ఒకవైపే చూడు అన్నాడు. మరి ఒకవైపే చూసిండ్రు మరి జనం, అట్లా కూడా ఉన్నది. ఆయన గెలిచిండు, కానీ గెలిచిన సంతసం కూడా నాకు కనబడట్లేదు. లేదు, వారు ఉన్న పరిస్థితిని చూస్తే తెలిసి వస్తుంది. ఎవరైనా సరే తప్పులు చేస్తే తెలిసి వస్తుంది. ఈ సందర్భంగా నేనేమంటున్నానంటే రాజకీయాలు ఎలక్షన్ల వరకే. ఇక ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ఏమంటారు, అభివృద్ధి సంక్షేమాల మీద దృష్టి పెడితే మంచిదని నాకు అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. ఇది అద్దంకి దయాకర్ గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనా ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అటు ఢిల్లీలో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, మనకు కావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, అభివృద్ధి దిశగా మేము ముందుకు పోతాం. ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. కొంత ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి విషయంలో అయితే ఇండియా కూటమి అటు సీట్ల విషయంలో, ఓటు బ్యాంకు విషయంలో కొంత గ్రోత్ను అయితే సాధించింది. ఇక ఎన్డీఏ కూటమి కొంత స్థితికిల పడ్డట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది. అప్కి బార్ 400 అన్నారు, 400 కాస్త ఇక అది దిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఆపరేషన్ ఆకర్ష్ అనేది అవుతుందా కాదా? మరి నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది బీజేపీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ డబుల్ ఇంజన్ మనం ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? అన్ని రకాలుగా కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినా, ప్రభుత్వం పైన బురద జల్లాలని చూసినా, విమర్శలు చేయాలని చూసినా, అన్నిటికీ అన్ని రకాల వ్యూహాలతో మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి ఒక ధీమా అయితే అద్దంకి దయాకర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.